కేదార్నాథ్ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమైనదో బద్రీనాథ్ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకోవడం అంతే ముఖ్యమైనది. ఈసారి వెళ్తే గనక ఈ బద్రీనాథ్ దేవాలయాన్ని మాత్రం తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవద్దు. హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ దేవాలయం కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య క్షేత్రంలో ఈ దేవాలయం కూడా ఒకటి. భారతదేశంలోనే అత్యధికంగా దర్శనం చేసుకునే దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఉంది. 2022లో కేవలం 2 నెలల్లోనే దాదాపు 28 లక్షలకు మంది పైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్నారు. అలాగే ఇక్కడ వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ దేవాలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచబడుతుంది. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఇక్కడికి వెళ్తే కనుక కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. టాటా, బాయ్.